హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా గాయ్స్. ఇవాళ లంచ్‌లోకి మీరేం స్పెషల్ చేసుకున్నారు? మేమైతే పచ్చి రొయ్యలు, కాలీఫ్లవర్ ఇంకా కోడిగుడ్డు కాంబినేషన్‌లో కర్రీ చేసుకుంటున్నామనమాట. మీరెప్పుడైనా ఇలా చేసుకున్నారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ముందుగా బాండీ పెట్టుకొని మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత రొయ్యలు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం పచ్చివాసన వస్తాయి కదా! అందుకోసమే ముందుగా రొయ్యల్ని ఫ్రై చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా మిర్చి యాడ్ చేసుకోవాలి. అవి మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ యాడ్ చేసుకుంటాము. తర్వాత ఇందులో మనం తగినంత ఉప్పు అండ్ అలాగే తగినంత కారం, కొంచెం గరం మసాలా అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మాండేటరీగా వేసుకోండి. అండ్ తర్వాత దీంట్లో తగినంత వాటర్ పోసుకొని మనం ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 ఎగ్స్ తీసుకొని ఈ కర్రీలో బ్రేక్ చేయండి. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 to 7 మినిట్స్ పాటు ఉడికించుకుంటే మన యమ్మీ యమ్మీ కర్రీ రెడీ అయిపోతుందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. నచ్చితే